సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి 4-5 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల జారీ వంటి కీలక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించి ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది తప్ప ప్రజలకు కనిపించే స్థాయిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన ఆరోపించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జి శ్రీరణ గారు నాకు బీఫామ్ ఇచ్చి నా ధైర్యం నా వెన్నుదాని నుండి ధైర్యంగా నాకు తమ్మిని గెలుస్తున్నామని చెప్పేసి నన్ను ముందుకు పంపినందుకు ముందుగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనలు చేస్తున్నాను. అలాగే పైన మన రేవంత్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం తన అహర్నిశాలు కష్టపడుతుంది కాబట్టి అందరూ నాకు ఇక్కడ దుంపలపల్లి కానీ, చెల్లాపూర్ కానీ, నాకు 4th వార్డు, నా పేరు కొండ గోపాల్ రెడ్డి. దయచేసి వార్డులో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికులా పనిచేస్తున్నారు. నాకు ప్రతి ఓటరు కూడా నన్ను దీవించడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ వీళ్ళు చేసిన ఘనకార్యాలు అన్ని చూశారు కాబట్టి నేను కొత్త కనపడుతున్న వాళ్ళ ఆప్యాయతతో నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆదరణ ఎప్పుడు నేను వాళ్ళ ఖరాబ్ కాకుండా చూసుకుంటాను. దయచేసి ప్రతి ఓటరు మహేశాలకు చెప్తున్నాను, ఏది ఉన్నా కూడా నేను మీ ఇంటి బిడ్డలాగా వచ్చి మీ ఇంట్లో కడపలోకి వచ్చి నేను పనిచేయడానికి తయారుగా ఉన్నాను. దయచేసి మీ ఓటేసి, నాకు అమూల్యమైన ఓటేసి నన్ను ఆశీర్వదించాల్సి కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఇంతలో ముగిస్తున్నాను. 5వ వార్డు, 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. మొన్ననే మంత్రి గారి ద్వారా ప్రతి వార్డుకు అభివృద్ధి కోసం డ్రైనేజ్ సీసీల కోసం 50 లక్షలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మన ప్రభుత్వం. ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాము. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇంటికి ఇస్తున్నాము. అదేవిధంగా మరి సన్న బియ్యం అనేది సంపన్నులు తినేది, పేదవాళ్ళకు ఉండకపోయేది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తున్నాం. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు అని బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ప్రజల మన్ననవంతున్న ఈ ప్రభుత్వాన్ని కలకాలం ఉండాల్సిన, ప్రజలు ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసింది ఏం లేదు. కేవలం ఇక్కడ నిధులన్నీ కూడా సిద్దిపేటకు పోతాడు, ఉత్సవ విగ్రహం లాగా ఉన్నాడు. వాళ్ళకి వేస్తే మరొక మోరీ లేచినట్టే. మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులై కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు కాబట్టి దుబ్బాక నియోజకవర్గం, మన దుంపలపల్లి వార్డు 4-5 వార్డుల ప్రజలు కూడా విజ్ఞతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేయండి, ఇది మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం.